హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి మా ఇంటి మహాలక్ష్మి, మా వరమహాలక్ష్మి ఎంత అందంగా ముస్తాబయిందో చూడండి. దీన్ని నేను రెడీ చేయలేదు, మా అక్క శాలిని రెడీ చేసింది. సో వాళ్ళ ఇంటిలో వరలక్ష్మీదేవి పూజ కోసం నన్నైతే ఇన్వైట్ చేసిందనమాట, తాంబూలానికి రమ్మని. సో నేనైతే వెళ్ళాలి కదా మరి. సో వాళ్ళ ఇంట్లోని నేను వెళ్ళగానే నాకు గంధం రాసి కాళ్ళకి పసుపు రాసింది. అలాగే మా చిట్టి మహాలక్ష్మికి కూడా పసుపు రాసింది. థ్యాంక్ యూ అక్క, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. నాకు అసలు నేను ఫస్ట్ టైం ఇలా అమ్మవారిని రెడీ చేయడం చూడటం, అసలు అమ్మవారికి నా దిష్టే తగిలిందా అన్నట్టు అంత అందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ శాలిని అక్క మిల్కీకి కూడాను పసుపు రాసింది, అలాగే తాంబూలం కూడా ఇచ్చింది. సో మీ ఇళ్ళల్లో వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజు మేము మా వ్లాగ్లోని ఈరోజు ఎవరెవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చిన ఆడపిల్లలందరికీ లక్ష్మీదేవిలాగా లక్ష్మీదేవిగా భావించి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా భావిస్తారన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్ల తన లైఫ్లో ఒక్కసారైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన ఇళ్ళలో ఉంటుందని భావిస్తారు. సో ఇక్కడ మాకు కూడా ఇలా గంధం రాసి, పసుపు రాసి మేము లక్ష్మీదేవుల కిందకి వస్తాము అన్నమాట. సో ఆ రోజు ముత్తైదువులకి, చిన్నపిల్లలకు కూడాను ఈ ఇంటికి మిల్లికి అడుగు పెట్టగానే మా బుజ్జి మహాలక్ష్మి వచ్చిందని మా అక్క అన్నది. చాలా హ్యాపీగా అనిపించింది. మిల్కీ చూసారు ఎంత చక్కగా రెడీ అయ్యిందో. అలాగే గంధం రాయించుకొని తాంబూలం కూడా తీసుకుంది, ఎంత చక్కగా క్యూట్గా రెడీ అయ్యిందో. సో అక్క అయితే మాకు కూడా తాంబూలంకి అన్నీ రెడీ చేసుకుంది. మా కోసం ప్రసాదంగా పులిహోర చాలా ఐటమ్స్ చేసింది. థ్యాంక్ యూ అక్క. సో మాకైతే అక్క అయితే మాకు కూడా తాంబూలం ఇచ్చింది. మేము కూడా తీసుకొని ఇంకా అక్క మాకు నమస్కారం పెడితే ఆశీర్వదించాము. ఇక్కడ మిల్కీకి కూడా అక్క తాంబూలం ఇస్తుంది. ఎంత చక్కగా చూడండి చాచుతుందో. మిల్కీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, చిన్న బుజ్జి మహాలక్ష్మి. సో తనే కాదు, మా కుసుమక్కల పాప అందరం కలిసి ఈ వరమహాలక్ష్మిని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ నుండి మా ధనలక్ష్మి అక్క కూడా మాకు పిలిచింది. సో వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను షార్ట్స్లోను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో లాస్ట్లోని అసలు ఎలా రెడీ చేశారనేది చూపిస్తున్నాను చూడండి.